కాబట్టి వాళ్ళు పట్టినప్పుడు తలుపు ఎవరు తీసిండ్రు, ఇవన్నీ తీసిండ్రు, నేను తర్వాత చెప్తా, ఇవన్నీ కాదండి. నిజ నిజాలు అనేది బయటకు వస్తాయి. ఇప్పుడు దొరికిండ్రు, వాళ్ళ హస్బెండ్ దొరికినప్పుడు ఆమె తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయిని పోయి పిలిపించుకొని, పెద్ద మనుషులు పిలిపించుకొని కొంచెం బయటికి రాకుండా చేయనుండే. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టే వరకు ఆ అమ్మాయి లైఫ్ స్పైల్ అయినట్టే కదా, ఒకరి మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా. అంతే. ఎందుకు ఎవరి మీద రైట్స్ ఎందుకు మీకు అంతగానం? ఒక ఆడపిల్ల, నువ్వు కూడా ఆడపిల్లవు కదమ్మా. మీ హస్బెండ్ చేసి మీ హస్బెండ్ పట్టుకో. మీ హస్బెండ్ తప్పు చేసాడు కదా, నీకు బాబు ఉన్నాడు, అట్లా చేయడం తప్పే. ఆమె కూడా ఆడపిల్ల, ఫ్రస్ట్రేషన్లో చేసింది. కానీ పక్కకున్న ఆమె ఎవరో కామెంటరీ ఇచ్చుడు, ఇట్లా విశాల్ అని చెప్పి అంత చిల్లర చేసి వాళ్ళ వైఫ్ కన్నా వీడియో తీసే వాళ్ళే ఎక్కువ అగ్రెస్ అవ్వడము, వాళ్ళకు ఉన్నంత ఎగ్జైట్మెంట్ అసలు మిస్సెస్ కూడా లేదు అనేసి చాలా మంది కామెంట్స్. ఆమె గురించి మొత్తం సెర్చ్ అవుతుంది, మొత్తం ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది. ఆ అమ్మాయిని బయటికి పట్టుకొస్తారు. ఇప్పుడు మాధురి రాథోడ్ బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేమందరం సంప్రదిస్తున్నాం, అడుగుతున్నాం, కొంచెం డిప్రెషన్లో ఉంది, ఆమె వస్తుంది, వచ్చినాక ప్రెస్ మీట్ పెడతాం, ఏం జరిగిందో నిజ నిజాలు తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు కేసు పెట్టిందని తెలిసింది, ఎవరితో మాట్లాడని ఇస్తలేరు. కేసు పెడితే అందరు పోతారు. మ్యాన్ హ్యాండిలింగ్ చేసిండ్రు, బూతులు తిట్టిండ్రు, 10 మంది ఎవరు పోవడాన్ని. ఒక అమ్మాయిని నువ్వు సోషల్ మీడియాలో పెట్టద్దు. నీ హస్బెండ్ పట్టుకొని పెద్ద మనుషులను పిలిచి కేసు పెట్టుకో, అంతేగాని ఎంత ఇష్యూ జరుగుతుంది ఒక అమ్మాయి గురించి కదా. అవును, తప్పు. ఇప్పుడు ఆ అమ్మాయి రేపు సమాజంలో తిరుగుతుందా, బాధపడుతుంటుంది, భయపడుతుంది. అది వీళ్ళు అనుకుంటారు అమ్మాయి ఇజ్జత్ పోతుంది. అమ్మాయి ఇజ్జత్ పోలేదు. ఇప్పుడు అమ్మాయి మీద సింపతి పెరిగింది. జనాలు అందరూ చెప్తారు నేను పెళ్లి చేసుకుంటా అని పుకార్లు ఎత్తున్నారు. మాధురికి మేము 100% మా ఫోక్ ఇండస్ట్రీ నుండి మేము 100% అన్ని యూనియన్స్ తరఫున మేము సపోర్ట్ చేస్తాము. అబ్బాయి కూడా మనోడే, మంచోడే, అబ్బాయి కావాలని చేయలేదని చెప్తున్నాడు. నేను డిప్రెషన్లో వచ్చి చేసినాను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటాడు, బయట టెన్షన్తో అట్రాక్ట్ అయినా అని చెప్తున్నాడు. ఓకే, నువ్వు చెప్తావు భయ్యా, ఆ అమ్మాయి చెప్పగలుగుతుందా? లేదు కదా. ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చినాక నిజ నిజాలేంది, నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నావా, నువ్వు ఏం చేస్తాను, వైఫ్తో గొడవలు ఉన్నాయి, నువ్వు వైఫ్ను వదిలేస్తారా, డైవర్స్ అయినా ప్రేమించినవేమో. ఇప్పుడు అమ్మాయి వచ్చి బయటికి రేపు నన్ను ఇట్లా చేసిండు, బలవంతంగా చేసిండు, ఫస్ట్ నేను లొంగడానికి కారణం నన్ను అట్లా చేసిండు అంటే కేసు అయితే కదా భయ్యా. అబ్బాయి జైలు పోతాడు కదా, మ్యాన్ హ్యాండిలింగ్ చేసిన వాళ్ళు పోతారు, దాన్ని పట్టించి స్కెచ్ చేసిర్రు, అందరు పోతారు కదా, ఒక్కరి తర్వాత ఒకరు పాపం లైఫ్ స్పైల్ అంటే కదా. అంటే ఇంకొకటి ఏంటంటే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ చెప్పడం ఏంటి అంటే, ఈ వీడియో రిలీజ్ చేసిన సంగతి నాకు తెలియదు, నాకు తెలియకుండానే ఆ అమ్మాయి రిలీజ్ చేసింది అనేసి కొన్ని చోట్ల మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అన్న? భయ్యా శేఖర్ వైరస్ పంపి అది అంటది కదా. అవును, ఆల్రెడీ మేము నేను అన్నిట్లో పంపిస్తున్నా, వాళ్ళ పంపిస్తున్నా, శేఖర్ వైరస్ కూడా పంపి అంటారా? అవునవును, అలా వైఫ్ చెప్తలేదా? భయ్యా వాళ్ళు క్షణిక ఆవేశం చేసిన దానికి ఒక అమ్మాయి బలైపోయింది. అబ్బాయి ఎలాగోలాగో సారీ చెప్తున్నాడు, ఓకే, ఆయన ఏ ప్రస్టేషన్లో చేసిండో కరెక్టే. అబ్బాయి మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్, బలైపోయింది అమ్మాయి మీద సింపతి వచ్చేసింది. రేపు ఆ అమ్మాయి నోరు తెరిస్తే అందరు పోతారు, అని రేపు చేసిండు స్టార్టింగ్ అంటే ఎవరు కదా. మీరు ఇట్లానే ఇప్పుడు మీడియా వాళ్ళు కొన్ని థంబ్నెయిల్స్ వేరే పెడుతున్నారు, కొన్ని థంబ్నెయిల్స్ పెట్టి రాస్తున్నారు. అమ్మాయి కుంగిపోయి డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి, మీరు చెప్పండి. ఒక ఆడపిల్ల, నువ్వు ఆడపిల్ల కదమ్మా, అమ్మాయి పిల్ల, ఇప్పుడు నువ్వు బాధపడితే ఏం లాభం? అవును, అమ్మాయి లైఫ్ రోజుకు నెలకు ఒక 2-3 లక్షలు సంపాదించుకునే అమ్మాయి, మీ హస్బెండ్ 2-3 లక్షలు సంపాదించి దెబ్బ కొట్టుకున్నాడు కదా. అంతే కదా అన్న. ఒక్క చేతితో సపోర్ట్లు అయితే అన్న, 2 చేతులు కలిపితే సపోర్ట్లు అవుతాయి. వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఒక మేజర్స్ వాళ్ళు ఎన్ని అనుకున్నారో కాబట్టి అట్లా చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్న, వీళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ 7 to 8 సాంగ్స్ చేయడం అనేది జరిగింది. 7 to 8 సాంగ్స్ కాదు, ఇప్పుడు ఈ అమ్మాయి చాలా చేసింది, ఆ అబ్బాయి చాలా చేసిండు. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.